జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై గుణానుభవానికి వేంచేసిన భాగవత గోష్ఠికి స్వాగత నమస్సుమాంజలులతో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జియరాచార్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజేతిభ్యో నమః. శ్రీ చిన్నజీయరతిభ్యో నమః. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పద ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాంనయదీహి శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 26వ పాసురానికి చేరుకున్నాము అమ్మ అనుగ్రహంతో. మరి ఈ పాసురంలో ఏమనుగ్రహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అవతారిక. ప్రపన్నులమైన తరువాత ఇంకా ఆయనే కదా అన్నీ చూసుకుంటాడు, ఇంకా కావలసినవి ఏమీ ఉండవు కదా కోరటానికి. అంటే ఎలా ప్రపన్నత రావాలి, ఆ ప్రపన్న స్థితి ఏమిటి అంటే, ఇప్పుడు మనకు ఒక ఆఫీస్లో ఒక పని కావలసి వచ్చింది, అక్కడ గుమస్తాను సంప్రదించాము, అంతటితోటి ఆగక వాళ్ళ పై ఆయన్ను సంప్రదించాము, అంతటితోటి ఆగలేదు, ఆ పై మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పెట్టాము. అప్పుడు గుమస్తా ఏమనుకుంటాడు, నా పై ఆయనకు చెప్పారు కదా ఆయన చేసి పెడతాడులే అనుకుంటాడు. ఆ పై ఆయన ఏమనుకుంటారు, మేనేజర్కే చెప్పారు కదా ఆయన చేసి పెడతారులే అనుకుంటారు. ఆ మేనేజర్ ఏమనుకుంటాడు, గుమస్తా ద్వారా ఫైల్ వచ్చినప్పుడు సైన్ చేయొచ్చులే అనుకుంటారు. ఈ విధంగా ఎవరు పనిని చేయరు. అలా కాక మనం ఎవరినైతే నమ్ముకొని ఉన్నామో వాళ్ళపై భారం వేసి ఉన్నట్లయితే అన్నీ కూడా వారే చూస్తారు. అది ప్రపన్నుల యొక్క లక్షణం, స్థితి. అది కదా ప్రపన్నులు కలిగి ఉంటారు, ఆ విధంగా కదా కలిగి ఉంటారు. మరి ఆ విధంగా కలిగి ఉన్నటువంటి ఈ గోదాగోష్ఠికి ఏమి కావాలని కోరుతున్నారు, అదే పరమాత్మ అడుగుతున్నారు. మీకు కావలసిన సాధనములు ఏమిటి, ఏం కావాలని కోరుతున్నారు అని అడిగారు పరమాత్మ. అసలు మనం మంచి పనులు చేస్తూ ఉంటే వాటికి కావలసినవి మంచివన్నీ పట్టుకోవడం, చెడువి ఏవైతే ఉన్నాయో అవి వదిలేయటం, అదే కదా కావలసింది. మరి ఇక్కడ పరమాత్మను చేజిక్కించుకున్న తర్వాత, పరమాత్మ దర్శనం పొందిన తర్వాత ఆయన సౌందర్యాన్ని వీక్షించారు. అలాగే ఆయన లభించిన తర్వాత ఆనంద సాగరంలో ఉండి ఉంటారు. అలాగే కృష్ణుని యొక్క ముఖార విందాన్ని వెలుగులో చూస్తున్నారు. అప్పటి వరకు ఆ పెద్దలు లేని సమయంలో రాత్రి వేళలో ఎప్పుడో కృష్ణయ్యను దర్శించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దల అనుమతితోటే కదా మేము వెలుగులో మిమ్మల్ని చూస్తున్నాము, మీ సౌందర్యాన్ని వీక్షిస్తున్నాము. వారి అనుమతితోటి ఈ నోమును నోచుకుంటూ మీరు వారు చెప్పినట్టుగా నోమును నోచటానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా మీ దగ్గరికి వచ్చాము మేమందరం. సరే వచ్చారు, మరి ఏంటి కావాలని కోరుతారు? నిన్నేమన్నారు, మిమ్మల్ని చూసాం మాకు ఆనందం అన్నారు కదా, మళ్ళీ వేళ సాధనాలు అంటే పరికరాలు కావాలని కోరుతున్నారేమిటి అంటే, స్వామి మేము ఇవన్నీ పొందటానికి మా పెద్దలు ఒప్పుకుంటేనే కదా, నోము అన్న నెపంతోటే కదా మేము మీ దగ్గరికి వచ్చాము. మరి ఈ నోముకు కావలసినటువంటి పరికరములను మేము పొందుటలో తప్పు లేదు కదా, ఎందుకంటే ఈ వ్రతాన్ని పెద్దలు ఆచరించారు, అలాగే మేము ఆచరించటానికి మీరు అనుమతించారు, మా వృద్ధులు అనుమతించి మీతోటి పంపించారు, మీ వద్దకు పంపించారు కనుక మరి ఎవరు అన్నా ఆచరించారా అంటే పెద్దలు ఆచరించారు. మరి వేదాలలో చెప్పబడిందా అంటే వేదాలలో చెప్పబడినటువంటివి పెద్దలు ఆచరించకపోతే మాకు తెలియదు. వేదాలలో చెప్పకపోయినప్పటికీ పెద్దల ఆచరణ ఉంటే మనము ఆచరించుటలో తప్పు లేదు కదా అంటూ ఆండాళ్ళ తల్లి ఇక్కడ అనుగ్రహిస్తుంది. అలా మేము ఈ నోమును ఆచరిస్తున్నాము. ఈ నోముకు కావలసినటువంటి అంగములు, అంగివి నీవు, అంగములు ప్రసాదించుము
అంటూ ప్రార్థన చేశారు. మరి ఆ అంగములు ఏమిటో, ఆయన ఏం ప్రసాదిస్తారో, వీళ్ళు కోరినటువంటి విశేష అర్థము, లోతర్థం ఏమిటో ఈ పాసురంలో తెలుసుకునే ముందుగా మనం పాసురాన్ని సేవించుకుందాము. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వశిష్టాయాం స్రసిని గళితం యా బళాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை విధియన్నై ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్కు. ఈనాటి 26వ పాసురం. மாலே மணிவண்ணா மார்கச நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடை எனவே சால பெரும் பறையே பல்லாண்டு சைப்பாரே கோள விளக்கே குடியே விதானமே ఆలి నిలయాయ్ అరుళేలో రెంబావాయ్. ప్రతిపదార్థం తెలుసుకుందాం. మాలే అంటే ఆశ్రితుల పట్ల వ్యామోహం కలవాడా. మణివన్న మాణిక్యం వంటి వర్ణన కలిగినటువంటి వాడా. మేళయ్యార్ పెద్దలు. செய்வனగల్ చేసినవి అయినా. వేండువన కావలసిన. కేటియేల్ వినిదము అడుగుతామన్నట్టు. జ్ఞాలత్తయ్యల్లాం ఈ భూమి యందు ఉన్న వారందరూ నడుంగా వణుకున్నట్లా. పాలన్న వన్నత్తు పాలవలె తెల్లనైన రంగుగల. ఉన్ నీ యొక్క పాంచశన్యమే పోల్వన పాంచశన్యమనబడు శంఖములతో సమానమైన. శంగంగల్ శంఖములను. పోయ్ అధికమైన. పాడుడయ్యన వైశాల్యము గల. శాలపెరుం మిక్కిలి పెద్దదైన. పరై వాద్యమును. పళ్ళాండు మంగళమును. ఇసైపారే పాడువారును. కోళవిళక్కే అందమైన మంగళ దీపమును. కొడి జెండాను. వితానం చాందినియును. అరుల్ కృప చేయుము అడి అంటూ వారు ఈ పాసురంలో అడుగుతున్నారు. మరి అర్థమేమిటో తెలుసుకునే ముందు చక్కగా ఆచార్యుల వారికి నమస్కరించుకుంటూ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణమని కోరుకుంటూ ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఏం చెప్పారు? మాలే. మాలే అంటే ఏమిటి? ఆశ్రితుల పట్ల వ్యామోహం కలవాడా. ఆయనకి ఎంత ఇష్టమో ఆయన ఆశ్రయించిన వారినంటే. మనం ఒక్క అడుగు వేస్తే అండి పరమాత్మ 100 అడుగులు మన కోసం వేస్తారు. మనకు ఆయనపై ఉండేటటువంటి ప్రేమ ఒక డ్రాప్ అంతా. మరి ఆయనకు మనపై ఉండేటటువంటి ప్రేమ ఎంత అంటే ఒక సముద్రం అంతా. అలా ఉంటుంది ఆయన ప్రేమ. అలాంటి ఆశ్రయించారు అంటే పిచ్చి వ్యామోహం. మేము పూర్వమే అడిగి ఉన్నాము స్వామి మొదటి పాసురంలో. మార్గజ తింగల్ మది నిరైందనన్నాలాల్ అందులో కదా నారాయణనే నమ్మక్కే పరై తరువాన్ అంటూ ఒక వాయిద్యాన్ని కోరి ఉన్నాము. సరే, అప్పుడు వాయిద్యాన్ని కోరాము. ఆ వాయిద్యం ఏమని చెప్తుంది? పరతత్వాన్ని తలపింపచేస్తుంది. కానీ ఈయన ఇతడికి వాత్సల్యమే స్వరూపమని నిశ్చయించిరి. ముందుగా ఏమనుకున్నారు? వాయిద్యాన్ని కోరారు. అప్పుడు మేము పరతంత్రులం, మీరు స్వతంత్రులు, మాకు ఆ వాయిద్యాన్ని ఇవ్వాలి అంటూ అక్కడ పరతత్వాన్ని నిరూపణ చేశారు. ఇక్కడో పరమాత్మ యొక్క వాత్సల్యాన్ని నిరూపణ చేస్తున్నారు. అలాగే శరణాగత వత్సలుడు పరమాత్మ. ఎటువంటి శరణాగత వత్సలుడు అంటే విభీషణుడు ఆయన భార్యను తీసుకువెళ్ళినటువంటి రాక్షసుడి యొక్క తమ్ముడు అయినా ఏమాత్రము సంకోచించక సుగ్రీవుడు ఆ పక్కన ఉండేటటువంటి వారందరూ వద్దు, వారు శత్రువులు అయినటువంటి రావణాసురుడి యొక్క తమ్ముడు ఏమీ
కుట్ర పన్నాలనో వచ్చారు అని ఏమి చెప్పినా నాకు శరణాగతి చేశారు అంటూ ఆ శరణాగతి తత్వంగా ఆయనను స్వీకరించారు. అలాగే ఆయనను నమ్మినటువంటి వారికి వారు శత్రు సైన్యంలో వారైనా లేదా సాక్షాత్తు ఒకవేళ పరమాత్మను నమ్ముకొని ఆ శత్రువే వచ్చి శరణు వేడినా క్షమించేసి స్వీకరించేటటువంటి గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాగే నమ్మి ఉన్న వారి యొక్క పాపములను పరిగణించడు శ్రీరామచంద్రుడు అంటూ ఆనాడు సీతాదేవి స్థాపన చేసింది. అలాగే మహాభారత యుద్ధంలో ఆయన ఒక రథసారథిగా పనిచేశారు. అలాగే రాయబారిగా వేంచేశారు. రాయబారిగా వెళ్ళాలంటే, మధ్యవర్తిగా వెళ్ళాలంటే కొంచెం అందరికీ ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి. ఆ మధ్యవర్తిగా ఏమి వెళ్తాంలేండి, అదొక బ్రోకర్ లాగా అన్నట్టుగా భావన చేస్తారు. కానీ పరమాత్మ నమ్మి ఉన్నవారి కోసం ఆయన ఆ వృత్తిని కూడా స్వీకరించి రాయబారిగా వేంచేసినటువంటి వాడనమాట. అలాగా ఎవరైతే ఆయన్ను నమ్ముకొని ఉంటారో వారి కోసం వ్యామోహిడై ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి గోపికలు ఈయన కోసమే వచ్చి ఉన్నటువంటి వారు. ఇంకా అసలే ఆయన వ్యామోహుడు. గుడిలోకి రాలా, ధ్వజాన్ని చూశాడు, అక్కడ కోవిల ఉందని వీడికి అనిపించింది. అక్కడ నుంచే ఒక్కసారి అంజలి ఘటిస్తే నాకు 2 చేతులు జోడించి నమస్కరించాడు అన్న ఆ నమస్కారానికి అంతర్తృప్తి పడిపోయేటటువంటి వాడు మన పరమాత్మ. అలాగా ఆశ్రితుల పట్ల పిచ్చి వ్యామోహం కలిగి ఉన్నాడు అంటూ తెలియచెప్తున్నారు. అలాగే ఇక్కడ చరమ శ్లోకం చెప్పబడింది. శ్రీ మహాభారత యుద్ధంలో శ్రీమద్ భగవద్గీతను బోధన చేశారు అర్జునుడికి. ఆ చరమ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇక్షామి మా శుచః. మాం అంటే అర్థం ఏమిటి? ఇలాగే వ్యామోహుడనే. అలాగా మామనే పదాన్ని కూడా ఆశ్రిత వ్యామోహుడు అంటూ గోదమ్మ చెబుతున్నది. అలాగే పిళ్ళై లోకాచార్యులు వారు కూడా మామనే మాట ద్వారా వాత్సల్య, సౌశీల్య, సామీప్య, సౌలభ్య ఈ 4 గుణాలను చర్మశ్లోక ప్రకరణలో ప్రత్యక్షంగా ప్రకాశింపచేశారు పిళ్ళై లోకాచార్య స్వామివారు. ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇంకా పిచ్చి వ్యామోహుడైపోతున్నాడు. సరే అన్న తర్వాత అక్కడ ఎలా అంటే రామాయణంలో సీతా పిరాటి చెప్తుంది హనుమంతుడికి, నేను రామచంద్రుని వదిలి 2 మాసాల కంటే నేను ఉండలేను అని. ఆ విషయాన్ని హనుమంతుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి చెప్పి సీతాపిరాటి ఈ విధంగా అన్నది అనగానే, అయ్యో నేను ఒక క్షణం కూడా ఉండలేను లక్ష్మణ పద గుణపూర్ణుడు మన పరమాత్మ. అలాగే గుహుడు 4 అడుగులు ఎదురు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికి పండ్లను అందిస్తే, అయ్యో నేను కదా రావలసింది, నువ్వు 4 అడుగులు వేశావా నా కోసము అన్నాడట శ్రీరామచంద్రుడు. అలాగే శబరిమాత వాళ్ళ ఆచార్యులు చెప్పినటువంటి విధంగా అలా ఎదురు చూస్తే, అయ్యో నా కోసం ఎదురు చూసావా అమ్మ అని ఆయన చిన్నబుచ్చుకున్నాడట. ఎవరు ప్రార్థన చేస్తే లొంగిపోనటువంటి వాడు పరమాత్మ. మణివన్న అంటే అర్థం ఏమిటి? మణి లెక్క వర్ణం కలిగినవాడా అని అర్థం అన్నమాట. అలాగే భక్తుని ఇష్టానికి వినియోగించుకొనవచ్చును. ఎటువంటి వాడో తెలుసా? భక్తుడు ఎలా చెప్తే అలా అండి, వాడి ఇష్టానికి వినియోగపడతాడు, అలా వాడి చేతిలో ఉండిపోతాడు మణిలాగా అని తెలియచెప్పటం. అలాగే మాలే అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఆశ్రిత వ్యామోహుడు, అలాగే సర్వాధికారి అని 2 అర్థాలని చెప్తారు. ఇక్కడ ఆ సర్వాధికుడు అనే దానిని ఆధారం చేసుకొని ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఏమిటట? అవధిని మీరి ఉన్న వాడైనను ఆయన ఎటువంటి వాడు? మనకు దొరికేటటువంటి అవధిలో లేడు, మనకుండేటటువంటి శక్తి సామర్థ్యాలలో ఆయన దొరకడు. అటువంటి అవధిని మించి ఉన్నటువంటి వాడు అయినప్పటికీ సులభంగా దొరుకుతున్నాడు. అంత పెద్దవాడండి, అమ్మ బాబాయ్ ఆయన కలవాలంటే మామూలు కాదండోయ్, అసలు అది అయ్యే విషయం కాదు అనుకున్నటువంటి పరమాత్మ మనకి ఎలా దొరుకుతున్నాడు? సులభంగా సౌలభ్యంగా దొరికిపోతూ ఉన్నాడనమాట.
అలా ఎలా అంటే ఒక మణి ఉందండి, మణి ఎలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది కదా. అలా ఈయన కూడా స్వచ్ఛంగా ఉంటాడు. అలాగే మణి కాంతులీనుతూ ఉంటుంది, భలే కాంతివంతంగా ఉంటుందిగా. పరమాత్మ కూడా కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటాడు మణిలాగా. అలాగే మణి సౌలభ్య గుణం కలిగి ఉంటుంది. ఎలా సౌలభ్యం అండి, దానికి ఏంటి సౌలభ్యం అంటే, ఇప్పుడు మన కాడ 1 కోటి డబ్బులు ఉన్నాయనుకోండి, అవి ఎలా తీసుకుపోవాలి వేరే ఊరికి, అనేక కష్టాలు. పోనీ దాచుదామంటే అవి ఇంతలా కట్ అవుతాయి, ఎక్కడ పెట్టాలో తెలీదు, ఏ దొంగలు వచ్చి దోచుకుపోతారో తెలీదు. అవి పట్టుకుపోదామంటే పెద్ద లగేజీ. అలా 1 కోటి రూపాయలకి అంత ఇబ్బంది పడుతూ ఉంటే 10 కోట్లు చేసేటటువంటి మనీ, ఆ మనీ ఎలా ఉంటుంది, మనం కొంగున ముడి వేసుకొనైనా వెళ్ళవచ్చు, అంత సౌలభ్యంగా ఉంటుంది. అలాగే మగవాళ్ళైతే జోబిలో వేసుకొని వెళ్ళవచ్చు, అలాగే హారంలో పొదుక్కొని మెడలో వేసుకొని వచ్చును, కిరీటంలో పొదిగించుకొని కిరీటంలాగా ధరించను, శిరస్సు పైన ధరించను వచ్చును, అలాగే చెవులు దిద్దులలో వేయించుకొని అలంకరించుకొని వచ్చును, కొంగున ముడి వేసుకొని వచ్చును. అంటే మన చేతిలో చిన్న మణి కానీ విలువ చాలా పెద్దది. అలా సౌలభ్య గుణం కలిగిన మణి, అలాగే సౌలభ్యంగా ఉంటుంది మణి. అలాగే పరమాత్మ కూడా సౌలభ్య గుణం కలిగినవాడు, విలువ చాలా పెద్దది కానీ మణిలాగా సులభంగా ఉంటాడు, మనకు సౌలభ్యంగా ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు. మనం కొంగును ముడి వేసుకున్నట్టు ముడి వేసుకోవచ్చండి. అంత మన చేతిలో మనకు మామూలుగా అయితే పరమాత్మకు వినియోగార్హంగా ఈ జీవాత్మ ఉండాలి, అది కదా. కానీ ఆ భక్తుడైనటువంటి వాడికి, ఆయన్ను ఆశ్రయించుకున్నటువంటి వాడికి ఆయన వారి చేతిలో వినియోగార్హమైనటువంటి వస్తువుగా మారిపోతాడు. అలాగా మణిలాగా విలువైనవాడు, ప్రకాశవంతమైనవాడు, చక్కగా ఎలాగంటే అలా సౌలభ్యంగా కూర్చుకోవటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు, చేతిలో వస్తువులాగా. అలాగే ఎవరి దగ్గరైతే మణి ఉంటుందో వాళ్ళ పాదాలపై పడతారు జీవులు. ఎందుకంటే పైసామే పరమాత్మ హై, ఎక్కడ ధనం ఉంటే అక్కడ ఈ బెల్లానికి ఈగలు ముసిరినట్టుగా ముసురుతారండి. ఆ ధనం విలువ అటువంటిది. అలాగే ఈ పరమాత్మ విలువ కూడా అటువంటిదే. ఆయన దగ్గర బోల్డ్ అంత సంపద, అందుకని ఆయన పాదాలపై పడాలి అంటూ తెలియచెప్పటం. అలాగే మనులను దేంతోటి కొలుస్తారు, క్యారెట్స్లో కొలుస్తారు, ఇన్ని క్యారెట్లు అని. మరి విలువైనది ఎక్కడొక చోట పెట్టవచ్చునా అంటే, అయ్య బాబోయ్ ఇది నేను 10 కోట్లు పెట్టి కొన్నానండి, ఇంత విలువైన వస్తువు అని ఎలా చూసుకుంటామండి? దాన్ని జాగ్రత్తగా విలువగా రహస్యంగా చూసుకుంటాం. మరి మన పరమాత్మ ఎంత విలువైనవాడు, ఆయన్నే విధంగా చూసుకోవాలి, ఆయనకే విధంగా పళ్ళాండు సేవించాలి. మనీ ఎంత ధనాన్ని ఇస్తుంది, పరమాత్మ కూడా అనేక రకమైన సంపదలను ఇస్తూనే ఉన్నాడుగా మనకు. అలాగ మనతోటి పోల్చి చెప్తారు. అలాగే మనీ అమ్ముకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే పరమాత్మ వైభవం కూడా, పరమాత్మ గురించి కూడా 4 విషయాలు 10 మందితోటి పంచుకుంటే దాని విలువ ఇంకా పెరుగుతుంది, ఇంకా తెలుస్తుంది, ఇంకా పరమాత్మను తెలుసుకొని వేడుకొని ఆశ్రయించుకునేవారు ఎక్కువగా ఉంటారు. అలా తెలియపడుతుంది. మనకి విలువ పెరుగుతుందా, ఆయన గుణానుభవం పెంచుకుంటూ 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 చెప్పుకుంటూ పోతే పెరిగేదే కానీ తరిగేది లేనే లేదు. అలాగా మనతోటి పోల్చి చెప్తారు. ఇక్కడ ఒక చిన్న కథ, ఇది 10 మందికి చెప్పుకోవటం వల్ల మనకు ఆనందం ఏర్పడుతుంది. అలాగే కొంతమంది ఉంటారు దానిపయ్యే భుక్తి గడిపే వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళకు భుక్తి జరుగుతుంది, పరమాత్మను సేవించుకున్న వాళ్ళు అవుతారు, పరమాత్మ వైభవాన్ని చెప్పిన వాళ్ళు అవుతారు, వాళ్ళు స్ఫురణకు మననము అన్నీ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. అలా తెలియచెప్పటం. ఇక్కడ ఒక బెస్తవాడి కథ చెప్పుకుందాము. ఒక బెస్తవాడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వాడి వలలో చేపలతోటి పాటు ఒక రంగురాయి పడింది. వాడికి తెలియదు అది రంగురాయి అనుకుంటున్నాడు, అది వజ్రమే, మనే. అది రంగురాయి అనుకున్నాడు. వీడేం చేశాడు, ఆ కిల్లి కొట్టుకు వెళ్ళాడు, ఆ రంగురాయిని ఇచ్చి
నాకు ఒక కిల్లి ఇవ్వోయ్ అన్నారు, తీసుకున్నారు. అప్పుడు ఆ ఎంత ₹1 విలువ చేయబడింది. ఆ రంగురాయి ఏం చేశాడు, కిల్లి కొట్టోడు తమలపాకులు లెగిసిపోకుండా దాని మీద పెట్టుకున్నాడు, ఒక బరువులాగా, ఒక రాయిలాగా, ఒక వెయిటర్ లాగా. సరే, అది ఇంకొకడు వచ్చాడు, ఒక షావుకారి వచ్చాడు. ఏమిటో ఇది అన్నాడు. ఒక బెస్తవాడు ఇచ్చాడండి రంగురాయి అంటే, నేను ₹10 ఇస్తాను నాకు ఇవ్వు అన్నాడు. ఇదేదో బాగుంది, ₹10 ఇస్తాను ఇవ్వమన్నాడు. సరే తీసుకెళ్ళని ఆ ₹10 ఆ షావుకారికి ఇచ్చారు. ఆయన ₹10 పెట్టి తీసుకొని తన అంగట్లో పెట్టుకున్నాడు. తన అంగట్లో పెట్టుకుంటే ఒకరు వచ్చారు, రాజుబంటు. ఇదేదో బాగుందే, మా రాజుకు బాగా ఉంటుంది, కిరీటంలో పొదిగించుకుంటే ఇస్తావా అన్నారు. ఇది నేను ₹10 పెట్టి కొనుక్కున్నానండి అన్నారనమాట. సరే సరే నేను రాజుగారికి చెప్తానులే అన్నారు. రాజుగారికి చూస్తే ఇదేమైంది, అమ్మో బాగా విలువ ఉన్నట్టుంది, మంచిగా ఉంది, అరే వాడికి కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేనా రాయి తీసుకురా అన్నారు. సరే ధనాన్ని ఇచ్చారు, ఆ రాయిని తీసుకొచ్చుకున్నారు. ఆయన ఏం చేశారు, దాన్ని చక్కగా కిరీటంలో పొదిగించుకొని బంగారంలో దాన్ని ధరించారు. అది ఎంత విలువైనది, 10 కోట్ల విలువైనటువంటి వస్తువు. మరి ఆ వస్తువు విలువ తెలియని వాళ్ళు ఏం చేశారు, ఆ చేపల వాడేంటి ₹1 అమ్ముకున్నాడు, ఆ కిల్లి కొట్టువాడు ₹10 అమ్ముకున్నాడు, ఆ యొక్క షావుకారి ₹100. కానీ దాని విలువ ఎంతో తెలుసా, 10 కోట్ల విలువ. అది రాజుగారు గమనించారు కనుకనే శిరస్సుపై పెట్టుకున్నారు. అలాగే కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని, సౌలభ్య గుణాన్ని, వాత్సల్య గుణాన్ని తెలుసుకున్నవారు ఆయన పాదాలను శిరస్సుపై పెట్టుకొని ప్రార్థన చేస్తారు. తెలియని వాడికి తెలియదు. అలాగే పరమాత్మ విలువ ఎంత అంటే ఇంత అని చెప్పలేము, ఎంత తెలుసుకుంటే అంత, ఎంత కళ్యాణ గుణాలను అనుభవించగలిగితే అంత, అలాగా మనకు చెప్తారనమాట. ఆ మణి వల్ల మనకి ఏమన్నా ఉపయోగమా, దానివల్ల దానికి ఏమన్నా ఉపయోగమా, అదేమన్నా నమ్ముకుంటుందా, దానికి ఏమన్నా ఆకలి ఉందా, దప్పికుందా, అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇది దానివల్ల దానికేం ఉపయోగం లేదు. కానీ దానిని పొందిన వాడికి అనేకమైనటువంటి లాభాలు, అనేకమైన ఉపయోగాలు. అలాగే పరమాత్మ ఆయన వల్ల ఆయన కాదట, మనందరికి వినియోగార్హంగా ఉపయోగపడతాడు. అలా మణిని పొంది ఉంటే, అంటే పరమాత్మను పొంది ఉంటే మనకు అనేకంగా అన్ని సంపదలను ఇస్తాడు. ఆయన వల్ల ఆయన ఉపయోగపడకుండా మనకు ఉపయోగపడేటటువంటి వాడు మణి. అందుకనే మన కోసమే ఈ సంసారుల మధ్యలో, ఈ మధురలో పుట్టిన ఈ గోపికల యొక్క ప్రేమానందాన్ని అనుభవించటానికి అర్ధరాత్రి వేళ ఆ సమయంలోనే ఈ రేపళ్ళకు వచ్చి చేరాడు. వీళ్ళు పొగుడుతూ ఉంటే నన్ను పొగుడుతున్నారులే అనిపించి మాట మార్చటానికి, సరే సరే మీరు చెప్తూ ఉన్నారు, సరే సరే కానీ మీరు ఎందులకు వచ్చారు, మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు పరమాత్మ ఆ గోదాగోస్ని. స్వామి చెబుతాము, ఎందుకు వచ్చాము అంటే, మార్గశిరాడువా, ఈ మార్గశిర మాసంలో మేము మీతోటి కలిసి స్నానమాచరించటానికి వచ్చాము. ఏమి స్నానం అది, పరమాత్మ కళ్యాణ గుణాలు అనేటటువంటి దానిలో వారు స్నానమాచరించటం, మునిగిపోవడం, అది స్నానం అన్నమాట. స్వామి మిక్కిలి సామాగ్రిని కూడా ఉపేక్షించే వచ్చాము అంటే, అరే నన్ను పొందిన తర్వాత మీకు సామాగ్రి అవసరం ఏమిటి, ఎవరైనా ఏం కోరుకుంటారండి, పరమాత్మను పొందాలి, ఆయన్ను దర్శించాలి అని కదా కోరుకుంటారు. ఇంకా అసలైన ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకా మాకు అవి కావాలి ఇవి కావాలి అసలు ఉండవు కదా, అవన్నీ నశించిన తర్వాతనే కదా పరమాత్మను పొందుతారు. మీరేమిటి పొందిన తర్వాత మాకు సామాన్లు కావాలి, పరికరాలు కావాలి అని అడుగుతున్నారు అంటే, జ్యోతిష్ట యాగమును చేసినటువంటి వాడు స్వర్గాన్ని పొందుతాడు, దానికోసం జ్యోతిష్ట యాగం చేస్తారు. అలాగే మోక్షమును కోరువాడు భగవద్ధ్యానము చేయవలనట్లు ప్రసిద్ధి అయి ఉన్నది. మీరు ఆల్రెడీ పొంది ఉన్నారు కదా, మరి మీకెందుకు ఇవి అన్నట్టుగా పరమాత్మ అడుగుతూ ఉన్నారు. ఏమిటి అంటే, స్వామి మేము మిమ్మల్ని పొందటానికి ఒక నోము అనేటటువంటి వ్రతాన్ని అడ్డుగా పెట్టుకొని వచ్చాము.
అక్కడ పెద్దలు ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పారు. మేము ఇప్పుడు కాన ఈ వ్రతాన్ని ఆచరించకుండా వదిలివేస్తే మా తరువాతి వారి కూడా ఓ వ్రతాన్ని ఆచరించనక్కరలేదని వదిలివేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే పెద్దలకు నోము నోస్తామని చెప్పి ఉన్నాం కదా, అది కాక పెద్దలు ఆచరించినటువంటిది కదా, మేము కూడా ఇది ఆచరణ మొత్తముగా అంటే నోము మొత్తాన్ని ఆచరించవలసినదే అని రెండవ ఉపమానాన్ని కూడా ఇక్కడ చెప్పారు. అలాగే ఒకవేళ తరువాతి వారు ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఈ వ్రత ఫలితము వాళ్లకు దక్కాలి అనే విధంగా కూడా మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటూ ఎంత ఔన్నత్య గుణమో చూడండి. అలా మన గోదాగోష్ఠి తెలియచెప్తున్నారు. నోముకు ప్రధానమైనవి అంగి. అంగి అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ. చేజిక్కిన అంగాలను కోరుతూ ఉన్నారు. ఈ నోము యందు మిగిలిన వారికి కూడా ఆశ కలగాలి, నమ్మకం కలగాలి, ఈ నోము నోచాలి అనేటటువంటి ఆర్తి వాళ్ళల్లో ఏర్పడాలి. ఆ విధంగా పూర్తి చేస్తున్నాము అంటూ తెలియచెప్పింది. అలాగే ఒక్కొక్కసారి భోగి కళ్యాణంతో మనకు 30 పాసరాలు అయిపోకపోవచ్చు. 29 ఆ రోజు అవుతుంది, 30వ పాసరం పండుగ రోజుకు వస్తుంది. అయితే అలాంటి సమయంలో ఏం చేస్తారంటే భోగి కళ్యాణంతో వ్రతం అయిపోయినట్టు కదా, అమ్మ ఐక్యమైపోయినట్టు కదా అని భావన చేసి 29వ పాసురం రోజే 30వ పాసురాన్ని అంటే 29, 30 ఈ 2 పాసురాలను సేవించి ఆ రోజు ఆ నివేదనను సమర్పణ చేయటం అలాగ చేస్తారనమాట. కానీ అలా చెయ్యకూడదట. ఎందుకంటే 30 తప్పామే అంటుంది మన ఆండాళ్ళ తల్లి. మేము 30 పాసురాలను చేస్తున్నాము వ్రతంగా అని. అందుకని అలాంటి రోజు కూడా భోగి రోజు 29వ పాసురం వస్తే 29వ పాసురమే విన్నవించాలి. 30వ రోజు అంటే పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు 30వ పాసురం వస్తే ఆ రోజు 30వ పాసురాన్ని విన్నపం చేయాలి. అలా చేయవలసినదే. అది భోగి కళ్యాణం ఇప్పుడు జరుపుకుంటున్నామంటే అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది అది కనుక మనం ఇప్పుడు జరిగిపోయిన దాన్ని జరుపుకుంటున్నాం కనుక 30 తప్పామే 30వ రోజు కూడా ఆచరించవలసినదే అంటూ మనకు పెద్దలు అనుగ్రహిస్తున్నారు. అన్నీ తెలిసిన వారైనా పరమాత్మ పిల్లలతో సమాధానాలు వింటూ బాగా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆయన అడుగుతుంటే వీళ్ళు ఈ విధంగా వచ్చాము స్వామి అంటూ వాళ్ళు చెబుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం. మన పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనకు ఆనందం కదండి. అలాగే పరమాత్మ కూడా ఆనందపడుతూ అడుగుతూ ఉన్నాడనమాట. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? మేలయ్యార్ సేవనకల్. అయ్యో మాకేమీ తెలియదు, మీరు చెప్పు అంటున్నారు, మాకేం తెలుసు, మాకేమీ తెలియదు, మేమేదో పెద్దలు ఆచరించారు కాబట్టి మేము ఆచరిస్తున్నాము అంటే ఇక్కడ పెద్దలు అంటే ఎవరు అంటే పూర్వాచార్యులు. ఆ పూర్వాచార్యులు ఆచరించారు అని చెప్తుంది ఆండాళ్ళ తల్లి. పూర్వాచార్యులు వారు కూడా ఎంతవరకట? మన వాళ్ళ మామునుల వరకు ఉన్నటువంటి వారు ఆచరించినటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఆచరించవచ్చును. అవి వేదంలో చెప్పబడకపోయినా మన పూర్వాచార్యులు వారు ఆచరించారు కనుక మనం ఆచరించవచ్చును అంటూ మనకిక్కడ తెలియచెప్తున్నారు. అలాగా శృతి స్మృతులలోనూ వేద ధర్మశాస్త్రములలోనూ ప్రమాణం, వేదాచ్య ధర్మముల నిరంగిన వారు పెద్దలు ఆచారమే మాకు ముఖ్య ప్రమాణం. అది అంతేకాని మేము ఇది శాస్త్రంలో చెప్పబడలేదు, వేదంలో చెప్పబడలేదు అని కాదు స్వామి, మా పెద్దలు ఆచరించారని మేము ఆచరిస్తున్నాము. యద్యదాచరతి శ్రేష్ఠ అనున్నట్టులా ఉత్తమముగా లెక్కింపబడువాడు చేయు వైదిక కర్మలు మనకు ప్రమాణములు అనియును ఈ శిష్టులు చేసి ఉన్నారు కనుక మేము దానిని ఆచరిస్తున్నాము అంటూ ప్రమాణాలను కూడా తెలియచెప్పారు. ముందుగా పెద్దలు ఆచరణ చెప్పి తరువాత వేదాల ప్రమాణం చెప్పారు. అయ్యో ముందు ఏం చెప్పాలి? ఇది వేదాలలో లేదు, మా పెద్దలు ఆచరించారు కాబట్టి మేము ఆచరించాము అని చెప్పాలి. కానీ వీళ్ళు ఎలా చెప్పారు? మా పెద్దలు ఆచరించారు కాబట్టి మేము ఆచరిస్తున్నాము, అది వేదాలలో లేకపోయినప్పటికీ అంటూ రివర్స్లో చెప్పారనమాట. అయినా దీనిలో రివర్స్లో చెప్పటంలో కూడా ఒక అర్థం ఉంది. గోదమ్మ చెప్పిందంటే అందులో భోగ్యమైనటువంటి అర్థం. అలా వేదముల కంటే పెద్దల ఆచరణే ప్రమాణం అంటున్నారు. ఇవి పెద్దలు ఏమి ఆచరించారు, మనకి ఏవి మంచి సూక్తులను తెలియచెప్పారు అంటూ ఈరోజు 26వ పాసురం కదా, ఒక 26
వారి యొక్క పెద్దల మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎవరండి పెద్దలు అంటే, వారు చక్కగా ఆచరించి పరమాత్మను పొందినవారు, పరమాత్మ వైభవాన్ని తెలియచెప్పినవారు. అలాంటి వారు ఎవరిని తీసుకుందాం? మొదటిగా ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి వద్ద ఏం నేర్చుకోవాలండి? హరినామం. ఎప్పుడు హరి హరి హరి. ఆయన కొండలపై నుంచి కిందికి నెట్టివేసినా, నిప్పులల్లో వేసినా, వేడిగా కాలుతున్నటువంటి తైలంలో ముంచినా ఆయన ఏం చేశాడు? ఆయన హరి 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 ఈ నామాన్నే జపిస్తూ ఉన్నారు. అలాగే మనం ప్రహ్లాదుడి వద్ద ఏం నేర్చుకోవాలి? హరి అనేటటువంటి నామాన్ని జపించడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ధ్రువుడు. ఎటువంటి పట్టుదల? తండ్రి తొడపై నేను కూర్చోవాలి అని పట్టుదలతోటి వెళ్ళి ఆయన తపస్సును ఆచరించారు. అందుకని పట్టుదలను నేర్చుకోవాలి. ఒకటి పొందాలంటే పట్టుదల అవసరం కదా, దాన్ని నేర్చుకోవాలి. అలాగే శ్రీరామచంద్రుడు పితృవాక్య పాలకుడు. తండ్రి చెప్పిన వెంటనే అడవులకు వెళ్ళి పితృవాక్యానికే విలువనిచ్చినటువంటి వాడు కనుక ఆయన ఏమన్నారు? పితృవాక్య పాలకుడు. ఇప్పుడు పిల్లలు ఎవరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినుటలేదు కదండి. ఇలాంటివి చెబితే వాళ్లకు కొంచెమైనా మారే అవకాశం ఉన్నది. రామచంద్రుడు అంతటి వాడు ఇలా ఉన్నాడు అని వాళ్ళకి ఏ కథలు చెప్పక, ఏ పురాణాలు చెప్పక, ఏ ఇతిహాసాలు నేర్పక మనమే సగం పాడు చేస్తున్నామేమో కదా. కనుక ఇలాంటివి తెలియచెప్తే వాళ్ళల్లో మార్పు ఆటోమేటిక్గా లభ్యమవుతుంది. అలాంటి వాడు శ్రీరామచంద్రుడు. తండ్రి చెప్పిన మాటను వినడమే, ఇంకంతే తథ్యం. దాంట్లో ఏమిటి అనే ఆలోచన లేదు. తండ్రి చెప్పారంటే వినడమే. అలాగే మన పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పారంటే మన మంచి కోరి చెప్పారు, ఇంకా వినడమే అన్నట్టుగా తయారవుతారు. ఈయన దగ్గర ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత లక్ష్మణస్వామి. అక్కడ భార్యను, రాజ్యాన్ని, ఆ సంపత్తును అంతా వదిలిపెట్టి వచ్చి సీతారాముల సేర్తికే నేను సేవ చేయాలనేటటువంటి కైంకర్యాన్ని పొందారు. కైంకర్యాన్ని నేర్చుకోవాలి ఈ లక్ష్మణస్వామి వద్ద. అలాగే భరతుడు. అన్న చెప్పాడు, ఈ పాదుకలను తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చెయ్యి అన్నారు. ఆ విధంగా చేశారు. ఇంకంతే. అలాగ భరతుడిలాగా చెప్పినట్టుగా విని పారతంత్ర్యం కలిగి ఉండాలి. పరమాత్మకు నేను పరతంత్రుణ్ణి, ఆయన ఎలా చెప్తే అలా అనేటటువంటి పారతంత్ర లక్షణాన్ని మనం నేర్చుకోవాలి భరతుడి వద్ద నుండి. అలాగే శత్రుఘ్నుడు. ఆ భరతుడి మాట ఎలా చెప్తే అలా భాగవత కైంకర్యం చేశారు. భరతుడు ఏమో శ్రీరామచంద్రుడి మాటకు పారతంత్రం కలిగి ఉన్నాడు, అంటే భాగవతుడు. ఆ భాగవతుడికే కైంకర్యం చేసిన వాడు శత్రుఘ్నాల్వాను. అక్కడ భరతాల్వాన్, ఇక్కడ శత్రుఘ్నాల్వాను. అలాగా మనం కైంకర్యం నేర్చుకోవాలి. అలాగే గుహుడు. గుహుడికి పరమాత్మపై అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. రామచంద్రుని చూసిన వెంటనే ప్రేమ. అలాంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ మనం నేర్చుకోవాలి. అలాగే ఒక చిన్న ఉదాహరణ. రామచంద్రుడు, సీతాపిరాటి, లక్ష్మణస్వామి అరణ్యవాసానికై వేంచేశారు. అప్పుడు గడ్డి పరచి ఆ గడ్డిపై పడుకొని ఉన్నారు సీతమ్మ, రామచంద్రుడు. సీతమ్మను చూసి అనుకున్నాడట రామయ్య, అయ్యో ఈమె పట్టు పరుపులపై కదా పవలించి ఉన్నది, ఈరోజు నాతోటి అరణ్యవాసానికి వచ్చి ఈ గడ్డిపై పవలించి ఉన్నదే అని. అలా ఆమెను చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఆ రామచంద్రుణ్ణి చూస్తూ, వాళ్ళని సేర్తిని చూస్తూ లక్ష్మణస్వామి నిద్రపోలేదట. అయ్యో మా అన్నయ్య వదిన ఎటువంటి జీవనం సాగించారు, ఈరోజు ఇలా గడ్డి పరకలపై పడుకున్నారని లక్ష్మణస్వామి నిద్రపోకుండా చూస్తున్నారు. ఇలా వీరు ముగ్గురుని గుహుడు చూస్తున్నాడట. ఎందుకు అంటే, అయ్యో ఆ భరతుడేమో వీరిని అడవుల పాలు చేశారు, ఈ లక్ష్మణస్వామి వెంట వస్తానని వచ్చారు, ఈయన ఏమి ఆవధ్యాన్ని తడపెడతాడో అని ఈయన అలా చూస్తూ ఉన్నారట. చూడండి, ఒకరిపై ఒకరికి ప్రేమ ఎంత ప్రేమో ఆ విధంగా ప్రేమ కొద్దీ గుహుడు చూస్తూ ఉంటే గుహుడు పరివారం అంతా గుహుడిని చూస్తూ ఉన్నారట. టోటల్గా ఎవరు నిద్రపోలేదు. అటువంటి ప్రేమ, అట్లాగా అవ్యాజ్యమైనటువంటి ప్రేమను గుహుడి వద్ద నేర్చుకోవాలి. అలాగే శబరిమాత. ఆచార్య ఆజ్ఞ మేరకు ఆమె ఎదురు చూసి ఆ రామచంద్రుడు వచ్చిన వెంటనే పండ్లను ఆరగింపు చేసింది.
అలా ఆచార్య నిష్టను మనం నేర్చుకోవాలి శబరిమాత దగ్గర. అలాగే విభీషణుడు శరణాగతి చేశాడు. అన్నయ్య, అలాగే రాజ్యము, అంత రాజసుఖాలను నాకు ఇవేమీ అక్కరలేదు అంటూ వచ్చి రామచంద్రుని శరణాగతి చేశారు. ఇటువంటి శరణాగతి తత్వాన్ని మనకు నేర్పుతున్నారు విభీషణుడు. అలాగే దధిబాంధవుడు తెలుసు కదా, ఆయన కుండలు అమ్ముకునేటటువంటి వాడు. ఈ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఒక అల్లరి పనితోటి ఉంటారు కదా, వెన్న దొంగ. ఆయన సొత్తును ఆయన స్వీకరించిన దొంగ అనే నామాన్నే స్వీకరించాడు. అటువంటి సౌలభ్య గుణుడండి కృష్ణయ్య. ఇలాగ మనకు వెనక కనపడుతూ ఉంటే ఆ కృష్ణయ్యను చూస్తూనే మీ ముందు ఈ దాసరాలు ఏం చెప్తుందో తెలియట్లేదు, అలా ఆయన చెప్పిస్తూ ఉన్నాడంతే. అలా కృష్ణ పరమాత్మ దొంగ కదా, వెళ్ళారు. ఈ వెనక వీళ్ళందరూ వచ్చారు దొంగను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని. అప్పుడు ఏం చేశారు, దధిబాంధవుడి దగ్గరికి వెళ్ళి నన్ను కుండలో జాక్కుంటాను, దానిపై మూకుడు పెట్టు అన్నారు. పెట్టి ఎవరన్నా వస్తారే నా కోసం, లేరు, ఇక్కడికి రాలేదు కృష్ణయ్య అని చెప్పమన్నారు. ఈయనేమన్నాడు తెలుసా, నేనెందుకు చెప్పాలి, నేనెందుకు అబద్ధం ఆడాలి అని అన్నాడు దధిబాంధవుడు. సరే నాకొకటి కావాలి, ఇస్తావా, నేను అబద్ధం చెప్తా అన్నాడు. ఏమిటి అన్నాడు. ఇప్పుడు నువ్వు కుండలోకి ఉంటున్నావా, ఆ కుండకు మోక్షాన్నివ్వు. కుండపై మూకుడు పెడుతున్నానా, ఆ మూకుడుకు మోక్షాన్నివ్వు. కుండ కింద చుట్టుకుదురు వేశానా, ఆ చుట్టుకుదురుకు మోక్షాన్నివ్వు. నేను అబద్ధం ఆడుతున్నానో నీకోసం, నాకు మోక్షాన్నివ్వు అని కోరాడట. అంటే అలాగా తను ఒక్కడు మోక్షాన్ని పొందక ఆ తనకు సహకరించిన వారందరినీ మోక్షాన్ని ఇవ్వమని కోరేటటువంటి గుణము మనకు కావాలి అని నేర్చుకుందాము దధిబాంధవుడి దగ్గర. అలాగే విదురుడు రాయబారిగా కృష్ణ పరమాత్మ ఆ నగరానికి వేంచేసి ఉన్నప్పుడు ఆయన్ను ఆతిథ్యానికి రమ్మని పిలవటంలో మీ యొక్క దేవరి వారి గృహానికి రండి అని పిలిచారట. అంటే మీ యొక్క గృహానికి లేదా మీ యొక్క తిరుమాలిగకు, మీదే కదండి సొత్తంతా అని తెలియచెప్పటం. అలాగా అహంకారము లేని విధంగా ఎలా ప్రవర్తించాలో విదురుడి దగ్గర నేర్చుకోవాలి. అలాగే మాలాకారుడు మాలలు కట్టి సమర్పణ చేశారు. ఈ మాలలు ధరించినటువంటి కృష్ణ పరమాత్మ ఆనందపడ్డాడు కదా. ఆ మాలాకారుడిలాగా మనం కూడా మాలలు కట్టి పరమాత్మకు ధరింపచేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ద్రౌపది 2 చేతులు జోడించి, అక్కడ 5 భర్తలు ఉన్నారు, అది సభ, రాజసభ, పెద్దలు ఉన్నారు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, వ్యాసుల వారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు రక్షకులు కారు అని తలంచి నీవు రక్షించకున్నను నాకు రక్షకులు ఎవరు అన్న విధంగా గోవిందా అని నామంతో 2 చేతులు జోడించి ప్రార్థన చేసింది. అటువంటి ప్రార్థన తత్వం మనకు కావాలి. మన చుట్టూ ఎవరు ఉన్నా రక్షించేవాడు పరమాత్మే అనేటటువంటి ప్రార్థన తత్వాన్ని ద్రౌపది దగ్గర నేర్చుకోవాలి. అలాగే సంజయుడు కౌరవులకు వెళ్ళే ఉన్నారు, కానీ ఎంత లౌకికంగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని చెబుతున్నారే తప్ప వారట్లా వీరిట్లా అని ఏది పొసగడం లేదు, ఒక్క మాట కూడా. అలాంటి లౌక్యాన్ని నేర్చుకోవాలి సంజయుడి దగ్గర. కుచేలుడు ఏమిచ్చాడండి, 3 గుప్పిళ్ళ అటుకులను ఇచ్చారు పరమాత్మకు. పాపం తన దగ్గర ఉన్నది అదే. అలాగే మన దగ్గర ఏదైతే ఉన్నదో దానిని ప్రేమతోటి సమర్పణ చేయాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఏదైనా ప్రేమతోటి ఇస్తే పరమాత్మ స్వీకరిస్తాడు. ఆయన అడిగి మరీ స్వీకరించారు తెలుసా ఈ అటుకులను. అలాగా మనం ప్రేమతోటి ఏమి ఇచ్చినా, ఒక ఉద్ధరణ తీర్థాన్ని ఇచ్చినా, పత్రాన్ని ఆయన పాదాల చెంత పెట్టినా, పుష్పాన్ని పెట్టినా, పండును ఆరగింప చేసిన ఏది ఉన్నా, అది ఏదైనా సరే, పండు లేకపోతే పుష్పం, పుష్పం కూడా లేకపోతే ఒక పత్రం కూడా లేకపోతే ఒక తోయం, నీళ్ళంటే తీర్థం ఇచ్చిన దేనినైనా భక్తితో ఇస్తే స్వీకరిస్తానన్నాడు. అటువంటి భక్తిని మనం కుచేలుడి వద్ద నేర్చుకోవాలి, ఉన్నదాన్ని సమర్పించడం నేర్చుకోవాలి. అలాగే గజేంద్ర ఆల్వాను కొలనులో 100 మంది భార్యలతోటి కొలనుకు వెళ్ళారు, సరస్సుకు. అక్కడ బాగా తామర పూలు వికసించి ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలకు ఈ తామర పువ్వును అలంకరింపచేస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆయనకు అనిపించింది. ఆ సేవ చేయాలనిపించింది. ఆ సేవ కొద్దు ఆ తామర పువ్వును కొయ్యటానికి కాళ్ళు సరస్సులో పెట్టడం, వెంటనే ముసలి పట్టేయటం జరిగింది.
ఇంకా పోరాడి 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 అలసిపోయి ప్రార్థన చేశారు. రక్షించకున్నను రక్షకుండెవరు, నేను ఈ పుష్పాన్ని నీ పాదాల కైంకర్యానికి సమర్పించాలనుకున్న ఈ పుష్పం ఉరటిపోతుంది స్వామి, మీరు వచ్చి స్వీకరించరా అని ప్రార్థన చేశారు. అటువంటి కైంకర్యాన్ని మనకు ఒకవైపు ఊపిరిపోతున్న పరమాత్మ కైంకర్యం చేయాలి అనేటటువంటి బుద్ధి కలిగి ఉండటం, ఇలాంటి కైంకర్యాన్ని గజేంద్రాల్వాను మనకు నేర్పించారు. మనం నేర్చుకోవాలి. అలాగే ధనుర్దాసు ఆ భార్య నేత్ర సౌందర్యానికే ఈడుపడిపోయినటువంటి వాడు. అయితే శ్రీరంగనాథుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసిన తర్వాత ఇతరమైన నాకు అక్కర్లేదనుకునేటటువంటిగా ఈడుపడిపోయాడు. అలాగే పరమాత్మ సౌందర్యాన్ని ఎలా ఈడుపడాలో ధనుర్దాసు నుంచి నేర్చుకోవాలి. అలాగే నమ్మాల్వార్లు వేదాలకు సరిపడా ప్రబంధాలను మనకు అనుగ్రహించారు. ఎందుకు ఆ వేదాలు సేవించాలంటే ఒక బ్రాహ్మణులు సేవించాలి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆడవారు సేవించకూడదు, మిగిలిన కులస్తులు సేవించకూడదు అని. అయ్యో, ఈ నియమాలన్నీ పెట్టుకున్నటువంటి వేదాన్ని వీరందరూ సేవించలేకపోతున్నారని మనకు సులభంగా సేవించడానికి అనుకూలంగా దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. అటువంటి సౌలభ్యాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మధుర కవులు నాకు ఆచార్యులే సర్వస్వం, ఆయనే నా దేవుడు అంటూ ఆచార్య నిష్టను తెలిపారు. ఆచార్య నిష్టను నేర్చుకోవాలి. హేమాంబ ఆ జుట్టు వెంట్రుకలన్నిటినీ దువ్వి మొత్తంగా కొప్పుగట్టి వేసేసింది. ఏం చెప్పిందామో తెలుసా? ఎంతమంది ఆచార్యులు ఉన్నా రామానుజులే ఆత్మకు ఆచార్యులు అని తెలియచెప్పింది. వెంట్రుకలు ఎన్నున్న కొప్పు ఒక్కటే అన్నట్టుగా ఎంతమంది ఆచార్యుల దగ్గర మనం పొంది ఉన్నా ఈ ఆత్మకు ఆచార్యులు భగవద్ రామానుజులే అంటూ హేమమ్మ గారు ఆచార్య నిష్టం తెలిపారు. అలాగే పెరియాళ్వార్లు పళ్ళాండు సేవించారు. సాక్షాత్తు పరమాత్మకే తన వైభవాన్ని తాను చూసుకోకుండా పరమాత్మకు పళ్ళాండు సేవించారు. అలాగే పరమాత్మ బాగుండాలి అని మంగళాశాసనం చెయ్యాలి, మనమందరము ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాగే ఆండాల్ తల్లి పెరిమాళ్లకు, ఆచార్యులకు, భాగవతులకు ఈ ముగ్గురికి శేషపడి ఉండాలి అంటూ ఈ శేషత్వాన్ని, శేషభూతుల్ని తెలియచేసింది మన ఆండాల్ తల్లి. అలాగే తిరుమంగై ఆళ్వార్లు ప్రతిరోజు 1008 మందికి తదియారాధనను సమర్పించారు. అలాగే భాగవత తదియారాధన చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నది. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే గొల్లకు మోక్షం, గొళ్ళ వనిత రోజు పాలు పెరుగులు సమర్పిస్తూ రామానుజులకు వారి శిష్యులకు అక్కడ సమర్పిస్తూ రామానుజుల దగ్గర అడిగిందట, అయ్యా నువ్వేదో ఇస్తావటగా, అది మోక్షమంట, ఒక చీటీరా, ఆమెకు ఎంతో పాలు పెరుగు డబ్బులు ఇవ్వాలిగా, ఎంత ఇవ్వాలమ్మని అడిగారు. నాకు అవేమీ వద్దండి, ఒక చీటీ రాసి ఇవ్వండి అని కోరారు. అంటే రామానుజులపై ఉండేటటువంటి అపార నమ్మకం, అది ఏదో ఏమో కూడా ఆమెకు తెలియదు, కానీ కోరింది. అలాగ ఆచార్యులపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పుతుంది మనకు ఈ గొల్ల వనిత. అలాగే కూరత్తాల్వాను 2 కళ్ళు పీకేసినటువంటి నాలూరాన్ అనేటటువంటి వాడికే మోక్షాన్ని ఇప్పించారు కూరత్తాల్వాన్. అటువంటి స్వభావము కలిగి ఉండాలి మనమందరము అంటూ ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనవాళ మామునులు శిష్యులు కోరారట, స్వామి మీ విగ్రహం చేయించి పెట్టుకుంటాము అని కోరితే, లేదు మన అందరికీ ఆచార్యులు భగవద్ రామానుజులే అంటూ ఆయన విగ్రహాన్నే చేయించి పెట్టుకోండి అని ఆయన కీర్తిని కోరుకోకుండా ఉన్నారు. అలా కీర్తిని కానీ ధనాన్ని కానీ కోరుకోకుండా మనము 10 మందికి మంచి వాక్కులు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మన వాళ్ళ మామూల దగ్గర నేర్చుకోవాలి. ఇలాగా పేరును కీర్తిని ఏటిని ఆశించకుండా పూర్వం ఎవరైతే ఇంత చక్కగా చేసి ఉన్నారో అదే మనము కూడా చేయటానికి వీళ్ళందరి పెద్దల ద్వారా నేర్చుకోవాలి అంటూ కొన్నిటిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేసింది ఈ దాసురాలు పెద్దల అనుగ్రహంతో. సరే, ముందుకు సాగుదాము. ఈ విధంగా చెప్పారు గోదమ్మ, పెద్దలు ఆచరించారు కాబట్టి మేము ఆచరిస్తున్నాము అని. సరే మీకు కావలసినది ఏమిటి చెప్పండి అన్నారు పరమాత్మ. సరే వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఆయన పరాకుగా ఉన్నారు. ఏమిటి, ఇక్కడ ఎదురుగే ఉన్నారు కానీ వీళ్ళు చెప్పేటి విననట్టుగా ఉన్నారు. అది గమనించారు. ఏమిటి
మీరు ఇక్కడే ఉన్నారు కానీ వినుటలేదు అంటే పరమాత్మ అసలే ఆయనకు ప్రేమ. మరి 5,00,000 మంది గోపికలు ఎదురుగా వచ్చి నిలబడేటప్పటికీ వీళ్ళ ఎదురుగే ఉన్నాడు కానీ పరమాత్మ ఆ చెప్పినవి మాత్రం వినే స్థితిలో లేడు. ఎలా ఉన్నాడట ఆయన అంటే వారి యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు. ఏం సౌందర్యం? బాహ్యంగా ఉండేటటువంటి సౌందర్యం కాదు, అంతర్గతంగా ఉన్న సౌందర్యాన్ని చూస్తున్నారు. వారి యొక్క నేత్రాలను చూస్తున్నారు. నేత్రాలు దేనికి ప్రతీక? జ్ఞానానికి. వాళ్ళ జ్ఞానాన్ని చూస్తున్నారు. వారి యొక్క వక్షోజాలను చూస్తున్నారు. భక్తిని చూస్తున్నారు. వారి యొక్క నడుము వైరాగ్యానికి గుర్తు. వైరాగ్యం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి వారు ఎదురుగా వచ్చి నిల్చునేటప్పటికీ వాళ్ళని చూస్తూ ఉండిపోయారండి పరమాత్మ అంటూ. ఇదే అధికారికి ఉండవలసినటువంటి అందం. అది భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వారిని చూస్తూ ఉంటారు. వారు ఆత్మలే, ఆయన పరమాత్మే కనుక వారిని చూస్తూ ఉన్నారు. కన్ను దేనికి చెప్పుకున్నామండి? జ్ఞానానికి. ఇక్కడ ఆ జ్ఞానం కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి వీరిని నేత్రాలతోటి అంటే సాధనగా కన్ను జ్ఞానము తెలుపును. అది ఏదైనా చూసిన దాన్ని కన్నేం చేస్తుంది? తెలియపరుస్తుంది. అది జ్ఞానంగా చెబుతున్నారు. అలాగే ఆనందానుభవమునకు సాధన మగుటచే స్థనములు భక్తిని తెలుపుతున్నాయి. అలాగే కృషించదగినటువంటిది నడుము. నడుము ఉన్నదా లేదా అన్నట్టుగా తెలియచెప్తారు. అంటే అంత వైరాగ్యం, బాహ్య విషయాలపై ఎటువంటి ఆలోచనే లేకుండా, ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉండటమే సన్నగా. అంటే అది వైరాగ్యం. బాహ్య విషయాలని ఏమీ పట్టించుకోకుండా ఉండడమే. అలాగా ఆ సన్నగా ఉండటాన్ని, చిక్కిపోవటాన్ని వైరాగ్యంగా తెలుపుతున్నారు. ఇతర విషయముల యందు ఎటువంటి ఆసక్తి లేకుండా సన్నగా అయిపోయింది నడుము అని తెలియచెప్పడం అన్నమాట. అలాగే మీ శరీరము ఈ కంటికి భోగ్యమైనటులా మధురాలాప ఆకర్షమైన మూర్తి అయి చెవులకింపుగా మాట్లాడు సీత. సీతా పిరాటి ఎలా మాట్లాడుతుందట? చాలా మధురంగా మాట్లాడుతున్నదట. అలా మాట్లాడేటటువంటి మాటలు హనుమంతుని అడుగుతున్నారు. మా సీత ఇంకేం చెప్పింది హనుమా? మా సీత ఇంకేం మాట్లాడింది హనుమా అని చెప్పించుకొని వింటున్నాడు రామచంద్రుడు. అలాగే నా కనులకు మీ శరీరము, మీ మాటలు నా చెవులకు భోగ్యంగా ఉన్నాయి. చెప్పండి చెప్పండి. ఈయన ఎదురుగానేమో వారి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలను చూస్తున్నారు. వారు చెప్పే మాటలేమో చెవులకు వింపుగా ఉన్నాయి. కనుక ఇంకా ఆనందంతో చెప్పండి చెప్పండి, ఏమన్నారు మీరిప్పుడు, మళ్ళీ చెప్పండి అంటానే, ఆ విధంగా చెప్పండి చెప్పండి చెప్పమంటూ ఉన్నారు పరమాత్మ. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పాలన్నా, పాలను ఎలా ఉంటాయండి? పాలు తెల్లగా ఉంటాయి. వాటిని ముద్దగట్టిస్తే ఇంకా తెలుపు ఎక్కువ అవుతుందట. అలాంటి తెల్లటి శంఖము కావలేను అన్నారు. అలాగే జ్ఞాలత్తై, ఈ భూమి యందున్న వారందరూ హడలేటట్టుగా ఎటువంటి శంఖం కావాలి? తెల్లగా ఉండాలి. అది ఒక్కసారి భూ భూ అని ఊదితే ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ హడలెత్తే విధంగా ఉండాలి ఆ శంఖధ్వని. నువ్వు ఆనాడు మహాభారత యుద్ధంలో ఎలా నువ్వు పూరిస్తే ఆ శత్రు సైన్యంలందరి గుండెల్లో దడ వచ్చేసిందే, ఆ విధంగా వాయించేటటువంటి శంఖము, అలా ధ్వనించేటటువంటి శంఖము కావలేను. అలాగే ఊదిన శంఖధ్వని కదా మహాప్రాణములు నిలబెట్టునది. నువ్వు ఆనాడు శత్రువుల హృదయాలలో హడలెత్తించావు, కానీ ఆ శంఖధ్వని ఇక్కడ మా ప్రాణాలకు ప్రాణవాయువు నిలబెట్టునది అంటూ ఆండాళ్ తల్లి తెలియచెప్తుంది. అలాగా ఆ విధముగానే దేశమంతటను కూడా ఈ ధ్వని విని సుఖించవలెను. అటువంటి శంఖము కావాలి. ధ్వనిలో భూ అని సౌండ్ వస్తుంది కదా, దాంట్లో భూ అంటే ఓం అనేటటువంటి శబ్దాన్ని తెలియచెప్తున్నారు ధ్వనిని. ఓంలో ఏమున్నాయి? అకార ఉకార మకారాలు. అకార వచ్చుడు పరమాత్మ, ఉకార వచ్చుడు
సేవ మకారవాచ్యుడు జీవాత్మ. ఈ జీవాత్మ చేసేటటువంటి సేవ గైకొనేవాడే పరమాత్మ అనే విధంగా ఇందులో తెలియచెప్తున్నారు. అలాగా ఆ యొక్క శేషత్వ జ్ఞానాన్ని మాకివ్వండి అని అంతరార్థంగా కోరుచున్నారు. పైకేమో తెల్లగా ఉండేటటువంటి మంచి సౌండ్ వచ్చేటటువంటి శంఖము అని తెలియచెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మాకు అలాగా శేషత్వ లక్షణాన్ని అంటే శేషత్వ జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతున్నారు అంతరార్థంగా. తర్వాత పోయిప్పా ఏమిటది అంటే అధిక వైశాల్యం కలిగినటువంటి ఢంకా కావాలి అంటూ కోరారు. ఎందుకట? అది బాగా పొట్ట ఉండాలి, లావుగా, అటు ఇటు కొడితే సౌండ్ బాగా రావాలి. అది ఆనాడు నువ్వు కాళీయమర్దనం చేసినప్పుడు ధిమిధిమి తద్ధిమి అని ఆడినప్పుడు మోయించావే ఆ డంకా కావాలి. అలాగే ఈ శంఖానికి ఇంకొక గుర్తు ఏం చెప్తున్నారంటే ఆమె శంఖంలో భూ అని పరమాత్మ ఊదితే ఆనాడు రుక్మిణీ పిరాటి ఉరుక్కుంటూ వచ్చి ఆ పరమాత్మ చెంతకు చేరి వెళ్ళిపోయింది రథంలో ఎక్కి. ఆ విషయాన్ని కూడా తెలియచెప్తున్నారనమాట. ఇంకను శాల పెరుంపరయ్యే ఒక సందులో ధ్వనించుట కాదు, అంతటా ఒకే శబ్దం వచ్చేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను వాడామంటే అక్కడ వస్తుంది, దూరంగా కొంచెం వస్తుంది, ఇంకా దూరం అయితే అసలు వినపడదు. అలా కాదు స్వామి, దేశమంతటా ఒకే ధ్వని వచ్చేటట్టుగా వినిపించేటట్టుగా మాకు ఆ వాద్యాన్ని ఇవ్వండి. ఢంకా కోరటంలో అర్థం ఏమిటంటే నమపదాన్ని తెలియచెప్తున్నారు. ఢంకాకు పారతంత్ర జ్ఞానాన్ని, ముందేం చెప్పారు? శంఖానికి శేషత్వ జ్ఞానాన్ని. ఇక్కడ ఈ ఢంకాకు పోయిప్పాడు అంటూ సేవించామా? ఆ ఢంకాకి ఏం కావాలట? పారతంత్ర జ్ఞానాన్ని, నమపదాన్ని చెప్పి అక్కడేమో ఓంకారాన్ని చెప్పారు, అకార ఉకార మకారాలను తెలియచెప్పి అక్కడ శేషత్వ జ్ఞానాన్ని చెప్పారు. ఇక్కడేమో నమపదాన్ని చెప్పి పారతంత్ర జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతున్నారు. ఇలాగే తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా గుర్రంపై ఎక్కి 84 దివ్య దేశాలకు మంగళాశాసనం చేశారు. దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు. మేము కూడా ఈ ఢంకను వాయిస్తే మొత్తంగా ఒకే శబ్దం వచ్చేటట్టుగా ఉండాలి అంటూ కోరారు. ఇంకా ఏం కోరుతున్నారు అంటే మరియు చెప్పారులే, ఇంకా మరి ఏం కావాలి ఇంకా అని అడిగారట పరమాత్మ. పళ్ళాండి సైపారే, మంగళగీతములు పాడేవారు కావాలి అంటే భాగవత సహవాసాన్ని కోరుతున్నారు. ఏం కోరుతున్నారు? భాగవత సహవాసం. ఎప్పుడు కూడా భాగవతుల తోటి కూడి కదా ఆచరించాలని మనకు గోదమ్మ చెప్పింది కనుక ఆ సహవాసాన్ని కోరారు. అక్కడ ఎవరిని తెలియచెప్పినట్లయింది విశేషార్థంగా అంటే పెరియాళ్వార్లను తెలియచెప్తున్నారు. ఇంకను కోల విలక్కే, అందమైన దీపము కావాలి, మాకు మంగళ దీపం కావాలి స్వామి. దారి అంతా కనపడట్ల చీకటిగా ఉంది కదా, ఈ దారిలో మేమందరం కలిసి నడవాలంటే మాకు ఒక దీపం కావాలి. ముందేమో మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి అని కోరారు, ఇప్పుడేమో ఒక మంగళ దీపం కావాలి. పరాశర భట్టర్ వారు మంగళ దీపరేఖ అంటూ గుణరత్న కోశంలో చెప్పారు కదా, ఆ మంగళ దీపరేఖ ఈమెను కోరుతున్నారు. అంటే లక్ష్మీదేవినే కోరుతూ ఉన్నారు, అమ్మను కావాలి అని కోరారు. అలాగే భాగవతులకు శేషపడి ఉండాలి అంటారు. ఇక్కడ ఆ దీపం అనగానే మనకు పొయ్యిగయ్య ఆళ్వార్లు వయ్యంకలలి అంటూ భూమండలం ప్రమిత చేసి సముద్రం నీరంతా తైలం చేసి సూర్యుడు వెలుగుతోటి ద్వీపాన్ని వెలిగించి హారతి ఇచ్చారని చెప్పుకుంటున్నాం కదా, అలాగా ఇక్కడ ఎవరిని? పొయ్యిగయ్య ఆళ్వార్లని చెప్పుకోవచ్చు విశేషార్థంగా. అలాగే కొడియే జెండా, ధ్వజ కావాలి, జెండా కావాలి. ధ్వజం అంటే స్థిరంగా ఉండేది, ఇక్కడ మనం నడుస్తూ వెళ్ళేది కాబట్టి అది ఒక సూచనగా చెప్తారు. అలాగే మనం చేసేటటువంటి దానివల్ల కృష్ణయ్యకు ఆనందం కలగాలి. ఇలా ధ్వజం అంటే ఆనందమేగా, ఎందుకంటే ఆనాడు కృష్ణయ్య వాళ్ళ తండ్రి గారికి చెప్పి మనకు ధ్వజం పెట్టండి నాన్న, మీరు నాయకులు ఈ రేపల్లెకే అంటూ తెలియచెప్పి ధ్వజాన్ని పెట్టించుకున్నారు కదా. అలాగే మనం జెండా పట్టుకొని పోతే ఆయనకు ఆనందం, మా వాళ్ళందరూ వస్తున్నారని. అందుకే మన ఇళ్లపై కూడా హనుమంతుడి జెండా ఉంచుకోండి ప్రతి ఒక్క హిందువు అంటూ మనకు చక్కగా హెచ్చరిస్తూ ఉంటారు. ఇది అర్థం.
అలా గరుడాల్వార్లను తెలియచెప్పారు. వితానం, వితానం అంటే ఏమిటి? చాందిని. మనం గొడుగు అంటాం కదా, చాందిని. పైన ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తారంటే, మన వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచినా కూడా ఒక క్లాత్ను పట్టుకొని దానికి మధ్యలో కర్ర పెట్టి చుట్టూ నలుగురు పట్టుకుంటారు. అది ఒక కప్పడం లాంటిదన్నమాట. అది ఒక చాందిని. దానిని కావాలి మేము చేసేటటువంటి వ్రతానికి, ఎందుకంటే మంచు కురుస్తూ ఉంది, మేము చిన్న పిల్లలము, మాకు అది కావాలి అని కోరారు బాహ్యార్థంగా. కానీ ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే, ఆనాడు నువ్వు అవతరించినప్పుడు యమునా నదిని దాటేటప్పుడు ఆ బుట్ట పైన నీకు గొడుగ్గా ఉన్నాడే ఆదిశేషుడు, ఆయనను కావాలి అని కోరారనమాట. ఇక్కడ అంతరార్థంగా ఏమిటి అంటే, ఒక పాంచజన్యం ఆయన దగ్గర ఉంది, ఇచ్చారు. అవునులే, వీళ్ళు ఏమంటున్నారు, మీలాంటి పరమాత్మ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ యొక్క దగ్గర కూడా పాంచజన్యాలు ఉండే లభించేవి, కానీ మీరు ఒక్కరేగా ఉంది, మీరు ఒక్కరే ఉన్నారని తెలియచెప్పడం కనుక ఈ పాంచజన్యం ఉండునది. మెలుకు కొట్టుకున్న వాద్యమును మంగళ గీతములను పాడుటకు శ్రీ విష్ణు చిత్తుల వారిని అంటే పెరియాల వారిను, దీపమునంటే లక్ష్మీ పిరాట్టిని, ధ్వజనముకు గరుడాల్వార్లను, అలాగే చాందిని పీతాంబరమును. అది చాందినికి ఎవరిని కోరారు ఇక్కడ? ఆదిశేషుణ్ణి కోరారు కదా. అయితే స్వామి ఆదిశేషుణ్ణి ఇవ్వలేదు, తన యొక్క శేషవస్త్రాన్ని పీతాంబరాన్ని ఇచ్చారు. పీతాంబరాన్ని ఇవ్వుటలో అర్థం ఏమిటి అంటే, ఆదిశేషుడు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి, అలా ఉండవలసి వస్తే నా ప్రాణాలు నిలబడవు అని చెప్పేశాడట. అందుకని పరమాత్మ ఆ ఆదిశేషుణ్ణి ఇవ్వలేకపోయాడు అంటూ ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగ పీతాంబరంనే పుచ్చుకొని కదా చేస్తున్నారు. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, నీటిని వదిలినటువంటి చేప పిల్ల ఎలాగైతే నేను చనిపోతాను అంటూ గిలగిల కొట్టుకుంటుందో, అలాగా ఈ ఆదిశేషుడు కూడా నిన్ను వదిలి ఉండలేను అనేటటువంటి స్థితి కలిగిన వాడు అని చెప్పటం వల్ల, అలాగే మరొక కారణం ఏమిటి అంటే, ఇక్కడ అంతరార్థం ఆండాల్ తల్లి ఆ పరమాత్మ స్పర్శ కలిగినటువంటి పీతాంబరాన్ని ఇష్టపడి ఉన్నది కనుక పరమాత్మ ఈ విధంగా అనుగ్రహించారు అంటూ మనకు తెలియచెప్తున్నారు. ఒక్కొక్కటి ఇచ్చారు, అవి మాకు చాలవు, ఇట్లాగా అనేకములు కావాలి అని కోరారు. మీరు ఒకటిస్తే ఎట్లా సరిపోతుందండి, మాకు అనేకములు కావాలి అన్నారు. శ్రీకృష్ణుడు లేనివాణిని ఎతుకగలనా అన్నారు. ఏమన్నారు? అవి లేవు కదా, లేనివాణిని నేను వెతకగలనా అన్నారు. అప్పుడు అంటున్నారు గోదాగోష్ఠి, ఓ మీకు సాధ్యం కానిదంటూ ఏమైనా ఉన్నదా ఏమిటి? మీరేమైనా సాధించగలరు, ఏదైనా చెయ్యగలరు, అది మీకు సులభమే కదా. లేని దానిని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టుగా ఏదైనా చేయటం సులభమే. ఆ మహాభారత యుద్ధంలో ఎన్ని జిమ్మిక్కులు చెయ్యలే పాండవులకు విజయాన్ని తథ్యం చేయటం కోసం, మాకు తెలీదా ఏమిటి, నీకు అసాధ్యమా అంటున్నారు వీళ్ళు. ఆలి నిలయాయ్ వటపత్రశాయి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఈ వటపత్రశాయి దగ్గరేగా వీళ్ళు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ శ్రీవిల్లి పుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వారు. అవును, నీకు అసాధ్యం ఏమున్నది కనుక ఏదైనా చేయగలవు. నువ్వు వటపత్రశాయి, ఆ పత్రం లేత చిగురు అయినటువంటి ఆకుపై ఈ సృష్టినంతా నీ కుక్షిలో ఉంచుకున్నటువంటి వాడివి, ఆ కుక్షిని కలిగి ఉన్నటువంటి వాడివి లేత మర్రి ఆకుపై పవలించలా? సాధ్యం అవ్వలేదా? సాధ్యమయ్యిందిగా. అటువంటి ఘనుడవు నీవు, అది నీకు సాధ్యం కాగా ఇదేమైనా సాధ్యమా ఏమిటి కొన్నిటిని సృష్టించటం అని చెప్పడం అన్నమాట. అలాగే అరుల్, నీకు అసాధ్యమైన ఏమీ లేవులయ్యా, అరుల్ కృప చేయుము, నువ్వు చేయలేనివి సృష్టించలేనివి ఏమి లేవులే కనుక వాటిని మాకు కృప చేయుము అంటున్నారు. ఈ శ్లోకము చర్మ శ్లోక అర్థాన్ని వివరిస్తుంది. ఇక్కడ చూడండి, ఓం వచ్చింది, నమః వచ్చింది, పారతంత్రం వచ్చింది. అలాగే ఒక్కొక్క వస్తువులో మనము ఆ యొక్క 5 మందిని ఆల్వార్లను, అమ్మను, అలాగే ఆదిశేషుణ్ణి, గరుడాల్వార్ని ఇలా పొందేటటువంటి భాగ్యాన్ని అమ్మ లభింపచేసింది. ఇక్కడ చర్మ శ్లోకాన్న అర్థాన్ని కూడా కృపచేస్తుంది. ఎంత వైభవం కలిగినటువంటి పాసురం. చేయవలననుకున్నచో చేయలేనిది ఏమీ లేదు, శక్తి లేకపోవుట లేదు మీ దగ్గర.
వీరి ప్రాప్తికంతయు కారణము అని అతని అనుగ్రహం అనుట. అది అంతే తప్ప మీ దగ్గర శక్తి లేనిది ఏమీ లేదు. వీరికి ఇంతే నేను ప్రాప్తింప చేయాలని మీరు అనుకోవటమే తప్ప మీరు ఎన్ని కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇవ్వగలిగినటువంటి శక్తివంతులు. మాలే మణివన్నా అంటూ మనం మొదట్లో చెప్పుకున్నాము. ఇందులో మాం అనే పదాన్ని చెప్పాము. మాం అంటే ఏమిటి అంటే సౌలభ్యము చెప్పబడుతున్నది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే శరణు వేడు అని చెప్పారు కదా పరమాత్మ. అలా సౌలభ్య గుణం చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఆలి నిలయ్యాయ్, మర్యాకపోయి పవళించి ఉన్నవాడా అను విశేషణము చేత అహం అంటే నేను అను చోటనందలి ఇతర ఏ సహాయమును అపేక్షించినవి ఏ ఉపాయమును కోరకుండుట చెప్పబడినది. అది మీరే సహాయం కానీ మాకు ఇతరమైన ఏమీ లేదు, మేము ఏమీ ఉపేక్షించుట లేదు అని చెప్పబడటం అన్నమాట. ఈ సహాయాంతర నిరపేక్షమైనటువంటి ఉపేయము పరమాత్మే అంటూ తెలియచెప్తున్నారు. అది దానికి ఉపాయము ఉపేయము రెండు పరమాత్మే. ఆయనే నాకు శరణాగతి చేస్తే నేనే మీ యొక్క తప్పులన్నిటను పారద్రోలి నేనే మీకు మోక్షాన్ని ఇస్తాను అంటూ చర్మశ్లోకంలో చెప్పినట్టుగా ఇక్కడ ఉపేయము ఆయనే. ఉపేయం అంటే ప్రాప్యం, ఫలం. అది ఆయనే అంటూ కృప చేస్తుంది మన ఆండాళ్ళ తల్లి. పరమాత్మ కృపతో దోషాలన్నిటినీ పోగొట్టుకొని పరమాత్మతో సమానమైనటువంటి రూపాన్ని పొందుతారు అంటూ మనకు తెలియచెప్పింది గోదా తల్లి. ఏమిటట, మనము ఆయన వినియోగించుకోవాలి అని అనుకుంటే ఆయనే ప్రాప్యము. దాన్ని పొందటానికి ఏవైతే మనలో దోషాలు ఉన్నాయో వాటన్నిటినీ పరమాత్మే తొలగింప చేసుకొని ఆయనే మనల్ని పొందుతాడు అంటూ ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తూ ఉన్నది. మరి ఈరోజు పాసురంలో నామాలు ఏమిటి అంటే మాలే ఆశ్రిత వ్యామోహుడా, అలాగే మణివన్న మణిలాంటి స్వచ్ఛమైన వర్ణం కలిగిన వాడా, ఆలి నిలయ్యాయ్ వటపత్ర సాయి పెరుమాళ్ళు అంటే ఆ మూడు నామాలను. దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూరు. ఇంకేమిటి వటపత్ర సాయి వేంచేసి ఉన్నటువంటి గోదమ్మ ఈ కలియుగంలో అవతరించినటువంటి ప్రదేశం శ్రీవిల్లిపుత్తూరు. ఆ దివ్యదేశాన్ని అనుకుంటూ తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు 27వ పాసురంలో అమ్మ ఏమి విషయాన్ని మనకు అనుగ్రహిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాపరాధ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ.